హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మీకు అభిరుచి పికిల్స్ కాన్సెప్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నాకు తెలుసు, నేను ఆల్రెడీ 2-3 వీడియోస్ అభిరుచి పికిల్స్ మీద చేశాను. సో ఈ వీడియోలో నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అంటే మార్కెట్లో ఇన్ని ప్లాన్స్ ఉండగా నేను ఎందుకు ఈ కాన్సెప్ట్ చూస్ చేసుకున్నాను, అండ్ అలాగే కొంతమంది అడుగుతున్నారు కంపెనీ ఉంటుందా, ఎన్నాళ్ళు ఉంటుందని, దీనికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. అండ్ అలాగే మనం ఎంత ఇన్కమ్ ఇందులో ఎర్న్ చేసుకోవచ్చు, ఆ పొటెన్షియల్ ఎంత ఉందనేసి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు వీడియో చివరిలో చెప్తానండి. సో నేను ఎందుకు జాయిన్ అయ్యాను ఏంటి అని చెప్పేసి. సో వీడియోని ఎండ్ వరకు కూడా చూడండి. సో అభిరుచి పికిల్స్ అన్న పేరు వినగానే ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ అనేది ఇస్తారేమో అనుకుంటారండి. సో ఇక్కడ ఎటువంటి ప్రోడక్ట్ అనేది లేదు, బట్ వీళ్ళు ఫ్యూచర్లో ఒక ఈకామర్స్ ప్లాట్ఫామ్ అనేది, అంటే పికిల్స్ మనం బై చేసుకోవడానికి ఒక వెబ్సైట్ అనేది తీసుకొస్తారంట. సో దానికి ప్రమోషన్గా ముందుగా ఈ మార్కెటింగ్ ప్లాన్ అనేది తీసుకొచ్చారనేసి చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. సో ప్లాన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ జాయినింగ్ ఫీజు వచ్చేసి మనకి 2000 రూపీస్ అండి. లైఫ్లో ఒక్కసారి మాత్రమే మనం ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. ఇందులో మళ్ళీ మనము అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. కేవలం ఒక్కసారి చేస్తే చాలు, 2000 రూపాయలతో ఐడి తీసుకుంటే చాలు. మనం లైఫ్లో మళ్ళీ ఇంకొకసారి మనీ అనేది ఇక్కడ వాళ్ళకి పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఒక్క 2000 రూపాయల ఐడి నుంచి మీరు మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. సో టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిఫరల్ కమిషన్, నాన్ వర్కింగ్ గ్లోబల్ ఆటోపూల్ ఇన్కమ్, లెవెల్ కమిషన్, డౌన్లైన్ టీమ్, రీబర్త్ లెవెల్ కమిషన్. సో ముందుగా డైరెక్ట్ రిఫరల్ కమిషన్ చూద్దామండి. సో మీరు చేసే ప్రతి ఒక్క డైరెక్ట్ రిఫరల్కి మీకు 350 రూపీస్ వస్తుందండి. సో ఇది మీరు తక్కువ అమౌంట్ అనుకుంటారు, కానీ మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తే ఇది ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ అనేసి మీరు అర్థం చేసుకుంటారండి. సో డైరెక్ట్ రిఫరల్కి మనకి 350 రూపీస్ అయితే వస్తుంది. ప్రతి డైరెక్ట్ రిఫరల్కి 350 రూపీస్ అండి, ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నాన్ వర్కింగ్ ఆటోపూల్ ఇన్కమ్ అండి. సో ఇక్కడ చాలామందికి డౌట్ అయితే ఉంటుంది, ఎందుకంటే కంపెనీ మనకి January 8th స్టార్ట్ అయిందండి. సో ఈరోజు వచ్చేసి February 7th. సో 1 మంత్ అయింది కదా, ఇప్పుడు జాయిన్ అయితే నాకు ఆటోపూల్ వస్తుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే ఉంటుంది. సో మీరు అదర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ఇది ఆటోపూల్లో బెస్ట్ కాన్సెప్ట్ అండి. సో నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా కాన్సెప్ట్స్ అనేవి వీడియోస్ చేశాను, బట్ ఇలాంటి సిస్టమ్ అనేది నేను ఇప్పుడు దాకా ఇలాంటి కాన్సెప్ట్ నేను చూడలేదు ఆటోపూల్ సిస్టంలో. సో మీకు అన్ని కంపెనీస్లో ఏంటంటే మీకు ఫస్ట్ 4 మెంబర్స్ రావాలి, తర్వాత 16 మెంబర్స్ రావాలి, తర్వాత 64 మెంబర్స్ రావాలి. సో ఈ ట్రీ స్ట్రక్చర్ అనేది చాలా పెద్దదండి. ఎక్కడో టాప్లో ఐడీలు వేసుకుంటే తప్పితే మనకు ఆటోపూల్ ఇన్కమ్ అనేది రాదు అలాంటి సిస్టంలో. కానీ ఇక్కడ ఏంటంటే మీ కింద కేవలం 2 వస్తారండి. మీరు ఇన్కమ్ తీసుకుంటారు, మీ ఐడి రీబర్త్ అయిపోతుంది. రీబర్త్ అయిన ఐడి మళ్ళీ ఆటోపూల్లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ మీ తర్వాత ఎవరు జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, తర్వాత ఇంకొకరికి. సో ఇలాగా ప్రతి ఒక్కరి కింద కేవలం 2 అండి. సో ఈ విధంగా ఏంటంటే కంపెనీలో ప్రతి ఒక్కరికి కూడా ఆటోపూల్ వచ్చే అవకాశం అయితే ఉందండి. అండ్ ప్రెజెంట్ రన్ అవుతున్న సిచ్యువేషన్ ఏంటంటే కేవలం 4 డేస్లోనే ఆటోపూల్ అయితే వస్తుందండి. సో ఈరోజు వచ్చేసి మనకి February 7th అండి. February 3rd ఎవరైతే ఈవినింగ్ 6:30కి జాయిన్ అయ్యారో వాళ్ళకి ఈరోజు 7కి ఆటోపూల్ అనేది వచ్చేసిందండి. అంటే కేవలం 4 రోజుల్లోనే ఆటోపూల్ అనేది వచ్చింది. అది కూడా కంపెనీ స్టార్ట్ అయిన 1 మంత్ తర్వాత. సో ఇంకా ఎవరైనా సరే ఆలోచిస్తుంటే మీరు కావాలనుకుంటే వెబ్సైట్ లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అక్కడి నుంచి మీరు ఒక ఐడి అనేది క్రియేట్ చేసుకొని, మీరు యాక్టివేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఐడి అనేది క్రియేట్ చేసుకొని కంపెనీ లైవ్ ఆటోపూల్ అనేసి మీకు ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఎన్ని ఐడీస్ ఉన్నాయి, ఎంతమందికి ఆటోపూల్ వచ్చింది, టోటల్ డేటా అక్కడ మీకు ఉంటుందండి. సో మీరు అదంతా చూసుకోవచ్చు. సో అండ్ అలాగే మీరు ఇంకోటి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కంపెనీలో ఒక రోజుకి ఎన్ని ఐడీస్ పడుతున్నాయి, ఎంతమందికి ఆటోపూల్ వచ్చేది కూడా మీరు గమనించవచ్చండి. సో దాని ద్వారా ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు జాయిన్ అయితే ఓకే కంపెనీలో రోజుకి ఒక 100 ఐడీలు పడుతున్నాయి. సో ఇంకా నా ముందు ఒక 400 మంది ఉన్నారు, నేను ఇప్పుడు జాయిన్ అయితే ఒక 5 డేస్లో నాకు ఆటోపూల్ వచ్చేస్తుంది. సో అలాంటి ఒక బేసిక్ ఐడియా అనేది కూడా మీకు రావడం జరుగుతుంది. సో అదండి ఆటోపూల్ గురించి. మీకు ఒక్కసారి ఆటోపూల్ వస్తే మీకు ఏంటంటే 800 రూపీస్ మీకు వ్యాలెట్లోకి వస్తుంది, మీ ఐడి అనేది రీబర్త్ అయిపోతుంది. సో కంపెనీ ఇక్కడ గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే మినిమం 2 టైమ్స్ అయితే ఒక మంత్కి ఖచ్చితంగా మీకు ఆటోపూల్ అనేది వస్తుందండి. మంత్కి 2 టైమ్స్ ఖచ్చితంగా.
బట్ ప్రెజెంట్ చూసుకుంటే మనకి 4-5 డేస్లోనే ఒకసారి అయితే వచ్చేస్తుంది. సో ఇదే విధంగా కంటిన్యూ అయిందంటే మాత్రం మంత్కు మనం ఖచ్చితంగా ఒక 4 సార్లు అయినా సరే ఆటో పూల్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లెవెల్ కమిషన్ అండి. సో డైరెక్ట్ రిఫరల్కి 350 రూపీస్ ఇస్తున్నారు, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో సెకండ్ లెవెల్ నుంచి 5th లెవెల్ వరకు మన డౌన్లో ఎక్కడ ఐడి పడ్డా సరే 50 రూపీస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఈచ్ ఐడికి. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఒక టీం ఉంది అంటే మాత్రం ఇది ఒక బెస్ట్ కాన్సెప్ట్ అనేసి నేను చెప్తానండి. సో ఎందుకంటే ఒకసారి చూద్దాము. డౌన్ లైన్ టీమ్ రీబర్త్ లెవెల్ కమిషన్ అండి. సో దీని మీనింగ్ ఏంటంటే మీ డౌన్ లైన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే రీబర్త్ అయిన వెంటనే మీకు కూడా మళ్ళీ ఆ యొక్క లెవెల్ కమిషన్ అనేది రిపీట్ అవ్వడం జరుగుతుంది. సో మీకు డైరెక్ట్గా ఒక 5 మంది ఉన్నారనుకోండి, ఆ 5 మంది యొక్క ఇన్కమ్ అనేది ఒకసారి మీకు వచ్చేస్తుంది డైరెక్ట్ రిఫరల్. సో ఆ 5 మంది మళ్ళీ ఎప్పుడైతే రీబర్త్ అవుతారో ఆటో పూల్ తీసుకున్న తర్వాత, సో ఆ 5 మంది దగ్గర నుంచి మీకు మళ్ళీ ఒక్కొక్కరి దగ్గర నుంచి 350 ఈ విధంగా మీకు మళ్ళీ వస్తుందండి. సో ఇదే విధంగా మీకు టీం ఎంతమంది ఉంటే అంతమంది రీబర్త్ అయిన ప్రతిసారి మీకు ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుందండి. సో మీరు ఒక్కసారి ఒక జాయినింగ్ అనేది చేయిస్తారండి, కానీ వాళ్ళకి ఆటో పూల్ వచ్చిన ప్రతిసారి మీకు ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. సో ఆ ఒక్క మంచి బెనిఫిట్ అనేది కంపెనీలో ఉందండి. సో మీరు కేవలం ఒక్కసారి జాయినింగ్ అంటే ఒక్కసారి కష్టపడితే చాలు, ఒక్క జాయినింగ్ చేసి మీరు మల్టిపుల్ టైమ్స్ ఇన్కమ్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే 4x4 మ్యాట్రిక్స్ అండి. ప్రతి ఒక్కరు ఒక 4 మెంబర్స్ని చేసినట్లయితే మనకు డైరెక్ట్ రిఫరల్ అండి. సో 1400 రూపీస్ అనేది మనకి వాళ్ళని జాయిన్ చేసిన వెంటనే వస్తుంది. మళ్ళీ మన డౌన్లో ఆ 4 మెంబర్స్ ఎప్పుడైతే రీబర్త్ అవుతారో మళ్ళీ 1400 మనకి రావడం జరుగుతుంది. సో ఒక పర్సన్ అయితే 350, ఇంకొక పర్సన్ రీబర్త్ అయితే 350. సో ఇదే విధంగా మనం ఇదంతా టీం అనేది చూసుకుంటే, సో మీ డౌన్లో ఎక్కడ రీబర్త్ జరిగినా సరే మళ్ళీ మీకు ఆ మెంబర్ నుంచి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇదే విధంగా మీరు వీక్లీ అట్లీస్ట్ ఒక 10,000 20,000 కేవలం మీరు ఒక 5 మందిని జాయిన్ చేసుకున్నా, ఒక 10 మందిని చేసుకున్నా సరే వీక్లీ ఖచ్చితంగా మీరు ఒక 15,000-20,000 అనేది ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు అండి. సో సేమ్ ఎగ్జాంపుల్ మీకు మళ్ళీ 10x10 మ్యాట్రిక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు లాస్ట్గా వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. మినిమం విత్డ్రాల్ వచ్చేసి 100 రూపీస్. మనం మ్యాక్సిమం ఎంతైనా సరే విత్డ్రా తీసుకోవచ్చు. మనకి 10% ట్యాక్స్ అయితే కట్ అవుతుందండి విత్డ్రాల్కి. డైలీ మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు మనం విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ అండి ఇంకొక కండిషను, ఎటువంటి డైరెక్ట్ రిఫరల్ మీరు చేయాలని చెప్పేసి జాయినింగ్ చేయాలని చెప్పేసి ఎటువంటి కండిషన్ అయితే లేదండి. సో చాలామంది ఏంటంటే నాన్ వర్కింగ్ అంటారు, నేను ఎవరిని జాయిన్ చేయలేనండి అంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ కాన్సెప్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మీకు మంత్లీ ఒక 4 టైమ్స్ ఆటో పూల్ వచ్చినా సరే మీరు వేసిన ఐడికి ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఒక ఐడి వేసి పెట్టేసుకున్నారంటే మీకు ప్రాఫిట్ అయితే వస్తుందండి. సో ఇక్కడ ఎటువంటి డైరెక్ట్ జాయినింగ్ కండిషన్ అనేది లేదు మీరు విత్డ్రాల్ తీసుకోవాలంటే. అండ్ అలాగే ఎటువంటి ప్రోడక్ట్ అనేది కూడా లేదు. ఒక మొబైల్ నెంబర్ మీద మల్టిపుల్ ఐడీస్ అనేటివి వేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను ఎందుకు జాయిన్ అయ్యాను, అండ్ అలాగే కంపెనీ అనేది లాంగ్ టర్మ్ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. సో నేను ఎందుకు జాయిన్ అయ్యానంటే ఇందాక చెప్పినట్టు అండి, కంపెనీలో ఈ కాన్సెప్ట్లో అంత పొటెన్షియల్ అయితే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదన్నా కంపెనీ చూసుకుంటే మీకు ఆటో పూల్ ఇస్తుంది అంతే అండి. కానీ ఇక్కడ ఏంటంటే మన డౌన్లైన్లో టీమ్కి ఆటో పూల్ ఇస్తుంది. అండ్ వాళ్ళకి ఆటో పూల్ వచ్చిన ప్రతిసారి మనకు మళ్ళీ ఈ డైరెక్ట్ రిఫరల్ కానీ లెవెల్ ఇన్కమ్ కానీ ఇస్తున్నారు. సో ఏ కంపెనీలో కూడా ఇలా ఇవ్వలేదండి. సో అదొకటి నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం జాయిన్ చేసేది ఒకసారి అయినా సరే మనకి మల్టిపుల్ టైమ్స్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో అందుకు నాకు ఈ కాన్సెప్ట్ నచ్చి నేను ఇందులో జాయిన్ అయితే అయ్యానండి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఆటో పూల్ ఫాస్ట్గా రావడం అండి. ఏ కంపెనీలో కూడా ఇంత ఫాస్ట్గా ప్రతి ఒక్కరికి ఆటో పూల్ అనేది ఇవ్వడం లేదు. సో అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ చాలామంది అడిగే డౌట్ ఏంటంటే కంపెనీ ఎన్నాళ్ళు ఉంటుంది, ఎందుకు జాయిన్ అయ్యారు, సో ఇలాంటి డౌట్స్ అడుగుతున్నారు. సో కంపెనీ ఎంతవరకు నడుస్తుంది అనేసి నేనే కాదండి ఎవరు చెప్పలేరు. ఈ కాన్సెప్ట్ అనే కాదు, ఏ కాన్సెప్ట్ అయినా సరే అంతే. సో నేను ఉన్నట్టు చెప్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఈ కాన్సెప్ట్ అనే కాదు, ఏ కాన్సెప్ట్ అయినా ఎవరైనా సరే ఎంతవరకు నడుస్తుందంటే ఎవరి దగ్గర ఆన్సర్ అనేది ఉండదండి. అయినా కానీ ఎందుకు జాయిన్ అయ్యారు అంటే దానికి రీజన్ చెప్తాను.
సో ఇక్కడ మనం 2000 రూపాయలు ఒక ఐడి వేసుకుంటున్నామంటే అందులో 1950 రూపాయలు మాత్రమే వీళ్ళ కస్టమర్స్కి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. 50 రూపీస్ అనేది కంపెనీ తీసుకుంటుంది. ఓకే, సో మీరు అదర్ కంపెనీస్ కానీ అదర్ ROI కాన్సెప్ట్స్ మీరు చూసుకున్నట్లయితే అవి ఎందుకు ఫాస్ట్గా క్లోజ్ అవుతాయి అంటే ROI కాన్సెప్ట్స్లో లేకపోతే యాడ్ ఇన్కమ్ ప్లాన్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు 1000 రూపీస్ ఐడియా వేసుకుంటే మీకు డైలీ ఒక 50 రూపీస్ వస్తుంది. సో ఇలాగ 3000 వరకు తీసుకోవచ్చు, తర్వాత మీరు మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలి అనేసి ఉంటుంది. సో మీరు 1000 రూపీస్తో జాయిన్ అవుతున్నారు, ఒకవేళ మీరు ఇంకొకరిని తీసుకొచ్చిన వాళ్ళు 1000 రూపీసే కడతారు. సో ఇలాగా ఒక 10 మంది 10,000తో వచ్చారంటే వాళ్ళకి 30,000 రూపాయలు ఇన్కమ్ అనేది వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారండి ఆ కంపెనీ వాళ్ళు. సో వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళకి కావాల్సిన అమౌంట్ అనేది వాళ్ళు రీచ్ అయిపోయిన తర్వాత కంపెనీస్ అనేవి క్లోజ్ చేసి వెళ్ళిపోతారండి. బట్ ఇక్కడ మనం పే చేసే 2000 రూపాయల నుంచి 1950 రూపాయలు మాత్రమే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంతకన్నా ₹1 కూడా వీళ్ళు ఎక్కువ ఇవ్వట్లేదు ఈ కంపెనీ వాళ్ళు. సో అందుకని చెప్పేసి ఈ కంపెనీ నడుస్తుందన్న నమ్మకంతో నేను జాయిన్ అవ్వడం జరిగింది. మీకు నమ్మకం ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చండి, ఎర్న్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నది ఇదే అండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్ అయితే కనిపిస్తుంది, మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. సో కంపెనీలో వెబ్సైట్లో కొత్త ఆప్షన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఐడి టు ఐడి ట్రాన్స్ఫర్, లేకపోతే మన ఎర్నింగ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని డిపాజిట్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దానికి 5% ఛార్జెస్ అయితే ఉంటాయి, బట్ విత్డ్రాల్ చేసుకుంటే 10% వస్తుంది. కాబట్టి మీరు ఎవరినైనా సరే ఐడి యాక్టివేట్ చేసే వాళ్ళు ఉన్నారనుకుంటే మీరు ఎర్నింగ్ వ్యాలెట్ నుంచి డిపాజిట్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. 5% మీకు సేవ్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చండి. నా లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఒకసారి వెబ్సైట్ చెక్అవుట్ చేయాలనుకుంటే. సో ఇంకా మన ఛానల్లో ఎవరికైనా సరే ప్రమోషన్ కావాలి అన్నా సరే నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.